45 లక్షల బడ్జెట్ లో మంచి ఎలివేషన్ లుక్ తో ఓనర్స్ సొంతంగా దగ్గరుండి మరీ మంచి క్వాలిటీ మెటీరియల్స్ యూస్ చేసి కన్స్ట్రక్షన్ చేసిన 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అండి. కెంబ్యాక్ గురు రిలేటర్స్ ఉయ్యూరు నియర్ బై విజయవాడ బందర్ రోడ్డుకు ఒక 1.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఇలాంటి ఆఫర్ తో వన్కూర్ ఏరియాలో ఈ బడ్జెట్ లో చాలా రేర్ గా ఇండిపెండెంట్ హౌస్లు అయితే వస్తాయండి. ప్రాపర్టీకి సంబంధించి ఫుల్ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేసుకుని ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే కాంటాక్ట్ అవ్వండి. అలాగే వనుకూరు గోశాల ఈడుపుగల్లు కంకిపాడు ఏరియాలో మీ ప్రాపర్టీస్ ని అమ్మాలన్నా కొనాలన్నా ఎటువంటి డౌట్స్ లేకుండా మమ్మల్ని అయితే నేరుగా కాంటాక్ట్ అవ్వచ్చు. హౌస్ వచ్చేసి 15 ఎకరాల CRD అప్రూవల్ లేఅవుట్ లో G+2 ప్లాన్ అప్రూవల్ తీసుకుని ముందు వచ్చేసి 40 అడుగుల రోడ్డు ఫెసిలిటీతో సింగిల్ స్టేర్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ గా పూర్తిగా టేక్ గుమ్మాలు కిటికీలతో 3 years బ్యాక్ కన్స్ట్రక్షన్ చేశారు. సైజ్ వచ్చేసి మొత్తం 133 గజాలు అనగా సుమారు 2.5 సెంట్లు అయితే ఈ హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు. ఓనర్స్ స్వయంగా దగ్గరుండి క్వాలిటీగా నిర్మించారండి. ఓనర్స్ పిల్లల చదువుల కారణంగా హైదరాబాద్ షిఫ్ట్ అవుతున్నందువల్ల ఈ హౌస్ అయితే సేల్ కు పెట్టడం జరిగింది. రేటు విషయానికి వస్తే 45 లక్షలు అయితే కౌంట్ చేస్తున్నారు. నచ్చితే మాట్లాడుకోవచ్చండి. ఈ హౌస్ నచ్చి తీసుకోవాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్ లో పూర్తి డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తాను. ఒకసారి చెక్ చేసుకుని కాంటాక్ట్ అవ్వండి. హౌస్ బయట చుట్టూ కూడా ఫ్లోర్ టైల్స్ వర్క్ మరియు వుడ్ వర్క్ ఇంకా కొంచెం పెండింగ్ లో ఉన్నాయి. ఈ వర్క్ చేసి ఇచ్చేటట్లు మాట్లాడుకోవచ్చు లేదా ప్రస్తుతం ఉన్న కండిషన్ లోనే రేటు మాట్లాడుకోవచ్చు అండి. వస్తే 45 లక్షలు అయితే చెప్తున్నాను. నచ్చితే ఫైనల్ రేట్ అయితే కాదండి. నచ్చితే మాట్లాడుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ముందుగా చూసిన వారికి ఈ ఛాన్స్ అయితే ఉంటుందండి. ఇక ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి. సపోర్టింగ్ కోసం అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. కి 200 అడుగుల సబ్మర్సిబుల్ బోర్ అయితే ఏర్పాటు చేశారండి. సైడ్ వచ్చేసి ఒక వాష్ ఏరియా అయితే వస్తుంది. ఆహ్లాదకరమైన వాతావరణం కోరుకునే వారికి చాలా పర్ఫెక్ట్ గా ఈ హౌస్ అయితే సూట్ అవుతుందండి. పర్సనల్ బ్యాంక్ లోన్ అయితే వస్తుందండి.